ఇప్పుడున్న ఆయన యాక్ట్ చేసే అదృష్టం రాలేదు. బట్ ఈ ఎన్టీఆర్ తో యాక్ట్ చేసే అదృష్టం వయసులో నాకన్నా చిన్నోడైనా సరే అన్న అంటుంటాను తనని. చాలామంది యాక్ట్ చేశాను. ఇతను ఒక గూగుల్ అంటాడు. మేము సెట్స్ లో కార్ల గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఏమన్నా బాడీ లైట్ గురించి మాట్లాడుకున్నా, యానిమల్స్ గురించి మాట్లాడుకున్నా, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నా, పలానా 70s లో సాంగ్ మేము గూగుల్లో ఓపెన్ చేసి చూడాలి. తారా పక్కన ఉంటే అవసరం లేదు. దాని హిస్టరీ పుట్టు పూర్వోత్తాలు పాట పాడి వినిపిస్తాడు. సెట్స్ లో కూడా తను వచ్చి మాతో ఇలా నుంచుని మాట్లాడుతుంటాడు. ఆ పక్క చూస్తుంటాడు. అక్కడ ఫైట్ రిహార్సల్ జరుగుతుంటది. మళ్ళీ చూసి ఇలా మాట్లాడుతుంటాడు, అనుకుంటుంటాడు. చూసి టేక్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేయడు. డైరెక్ట్ గా షార్ట్ చేసి వచ్చి వెళ్ళిపోతాడు. సరే ఫైట్స్ కదా ప్రావీణ్యం ఉందేమో అనుకున్నాను. ఒక సాంగ్ రిహార్సల్ జరుగుతుంటది. డాన్సర్లు ఒళ్ళు విలిచేసుకుంటారు. మాతో మాట్లాడుతూ ఇలా ఇలా తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక పక్క చూస్తుంటాడు. అటు ఇటు చూసి అన్ని మాట్లాడి టేక్ అనగానే వెళ్ళి దర్దర్దర్లు ఆడించి మళ్ళీ వచ్చేస్తాడు. డాన్సర్ కదా చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఒక 5 పేజీలు డైలాగ్ ఉంటుంది. టేక్ అని చెప్పి టేక్ దర్దర్దర్లు ఆడించారు. ఆశ్చర్యం కాదు అంటే ఇన్ని కళలు ఈ మనిషికి ఎలా వచ్చాయి.